తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు, వర్గపోరు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి పాలన సాగిస్తున్నప్పటికీ జిల్లాల స్థాయి నుంచి రాజధాని వరకు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్యపు రచ్చకెక్కుతోంది. పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం, అలాగే పార్టీలోని ఇతర సీనియర్ నేతలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం బహిరంగ విమర్శలకు తావిస్తోంది. స్థానిక రాజకీయం, పార్టీ పదవులు, ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, రాబోయే ఎన్నికల టికెట్ల రేసు తదితర అంశాలే ఈ విభేదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఇది కేవలం కొన్ని ప్రాంతాల్లోనేనా అంటే కానే కాదు. రాష్ట్రంలో దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ నేతల నడుమ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు వివేక్కు ఆహ్వానం అందకపోవటం, వివేక్ తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కార్యక్రమాల్లో మంచిర్యాల నియోజకవర్గంలో గొడవలు జరగటం ఇలాంటివెన్నో రచ్చకెక్కాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, సీనియర్ నేత చిన్నారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కొనుక్కున్నారంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక కరీంనగర్ జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య విభేదాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీంతో పాటు మంత్రి వివేక్ వర్గానికి ఇతరులకు నడుమ ఏకంగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. మరోపక్క నల్గొండలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి వర్గాల మధ్య పరస్పర విమర్శలు గుప్పుమంటున్నాయి. భువనగిరిలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, కేవై రాజగోపాల్ రెడ్డిల మధ్య, అలాగే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యేల్ ప్రోటోకాల్ వివాదం చుట్టూ రగడ తీవ్రమైంది. ఇక ఇవి చాలా అన్నట్లు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ వ్యాఖ్యలపై నేరుగానే విమర్శలు గుప్పించడం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. అలాగే మరో నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ పై నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం. ఇక హైదరాబాద్, ఇతర జిల్లాల్లోని ఎమ్మెల్యేల తీరు కూడా అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్, కేటీఆర్లను ఆకాశానికి ఎత్తేయటం, పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి వంటి నేతలు కేసీఆర్ బాటలోనే ఉన్నారనే సంకేతాలు ఇవ్వటం చర్చనీయాంశమైంది. వరంగల్లో కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సురేష్ నాయక్ వంటి నేతల మధ్య ఆధిపత్య పోరు చిన్నపాటి యుద్ధంలా కొనసాగుతోంది. ఈ అంతర్గత తిరుగుబాట్లు, నేతల వివాదాస్పద వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి నాయకత్వానికి సవాల్గా మారాయి. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే పాలనతో పాటు పార్టీలోని అసమ్మతిని నియంత్రించడం అత్యంత కీలకం. పార్టీ వీక్ అయితే ప్రతిపక్షాలకు లాభించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధిష్టానం తక్షణమే కల్పించుకొని అంతర్గత పోరుకు చెక్ పెట్టకపోతే కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు ఏకంగా అధికారమే చేజారిపోయే ప్రమాదం ఉంది.